ఈ రోజు మన వార్తాపత్రికల్లో న్యూస్ చూసుకుందాం. సవాళ్ల హీట్. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు, గన్ పార్క్ వద్ద మంత్రులు. అప్పులపై చర్చకు తెలంగాణ భవన్ కు వస్తారని జూపల్లి సవాల్. పొద్దునే తెలంగాణ భవన్ కు కేటీఆర్, హరీష్ రావు భారీగా పోలీసుల మోహరింపు. ఇటు గురుకుల అక్రమాల ఆరోపణలపై గన్ పార్క్ కు మంత్రులు పొన్నం, అడ్లూరి అజరుద్దీన్ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కేడర్. గన్ పార్క్ కు రావాలని హరీష్ కు మంత్రుల సవాల్. అక్కడికి వెళ్లేందుకు హరీష్ రావు యత్నం. అడ్డుకున్న పోలీసులు, తోపులాటలో కింద పడ్డ నేత. పరిస్థితి కంట్రోల్లోకి రాకపోవడంతో కంచన్బాగ్ స్టేషన్ కు తరలింపు. అప్పులపై చర్చకు గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో, మొన్న జరిగిన సభలో మనకు జూపల్లి గారు కేసీఆర్ కు మరియు హరీష్ రావు గారికి మీరు గన్ పార్క్ కాడికి రాని, లేకపోతే సెక్రటరియట్ మెట్ల కాడికి చర్చలకు రండి అనేసి ఈ ముఖాముఖి చర్చలకు రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ ని, కేసీఆర్ ని కానీ పిలవడం. మీరు చేసిన 10 ఏళ్ల పాలనలో, మేము చేసిన 2.5 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి ఈ పనులకు శంకుస్థాపన చేసినాం, మీరు ఎటువంటి శంకుస్థాపన చేసిండ్రు, ప్రజలను మీరు ఏ విధంగా మోసం చేసిండ్రు 10 ఏళ్లలో అనేసి ఉద్దేశించి మనకు ఇంత ముందుకు సభలు చాలా సార్లు మనం చూసుకున్నట్లయితే మనకు రేవంత్ రెడ్డి గారు మీరు చర్చలకు రండి, ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ కానీ ఎక్కడ కానీ మేము రెడీగా ఉన్నాం, మీరు చర్చలకు వస్తారా లేదా అంటే, నిన్న వాళ్ళు మనకు ఏం జరిగింది, కేటీఆర్ ను హరీష్ రావు గారు గురుకుల అవినీతి కోసం చర్చలకు వస్తామనేసి బయలుదేరడం జరిగింది. సో చాలా మంది మనకు తెలంగాణ భవన్ వద్ద చాలా మంది పోలీసులు మోహరించి, ప్లస్ అట్లనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఈ పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళను అరెస్ట్ చేయడం మరియు అక్కడి తరలించడం కూడా జరిగింది. అట్లనే మనకి ఇక్కడ గన్ పార్క్ వద్ద మనకు జూపల్లి గారు కూడా ఉన్నాం, ఇక్కడనే మీరు ఇక్కడికి రండి, మనకు గురుకులాల గురించి, విద్యాశాఖల గురించి మనకు చర్చించుదాము, ఎంత మీరు మోసం చేసిండ్రు, ఎంత స్కామ్ చేసిండ్రు అనే ఉద్దేశించి కూడా జూపల్లి ప్రతి సవాల్ చేశారనమాట. సో దానికోసం నిన్న హైదరాబాద్ లో చాలా హీట్ గా, మన రాజకీయాల్లో చాలా హీట్ గా మారిపోవడం జరిగింది. సో దాన్ని మనం న్యూస్ లో చూసుకుందాం. అధికార ప్రతిపక్ష మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళలో హీట్ పీక్స్ కు చేరుకున్నది. అప్పులపై చర్చిద్దామన్న సవాళ్లకు కేటీఆర్, హరీష్ రావు, జూపల్లి సిద్ధమైతే గురుకులాల అక్రమాల ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజరుద్దీన్, బీఆర్ఎస్ నేత హరీష్ అంటే అనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతు సంక్షేమంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్కు కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం, కేటీఆర్ కు మంత్రి జూపల్లికి రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో హీట్ గా రాజుకుంది. మనకు వీళ్ళు ఒకరికొకరు ప్రతి సవాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే, రాజకీయంగా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరికొకరు సై అంటే సై అనుకోవడం మనకు చాలా హీట్ గా, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది మనకు ఇప్పుడు ముందు అనేసి కూడా ఒకరికొకరు మనకు కాంగ్రెస్ లలో కార్యకర్తలో కానీ, మన బీఆర్ఎస్ కార్యకర్తలో కానీ టెన్షన్ గా ఉండడం జరిగింది. సో రైతుల సంక్షేమం, రుణమాఫీ, రైతుల భరోసా, ఉద్యోగాల భర్తీ, అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరితే, ఎందుకు తెలంగాణ భవన్ కే వస్తారని మంత్రి జూపల్లి ప్రతి సవాల్ చేశారు. దీంతో గురువారం ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు. సవాళ్ల నేపథ్యం తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీసులు మోహరించారు. ఇక మేము బయటికి ఎక్కడికో అవసరం లేదు, కేటీఆర్ అన్నారు అనమాట. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాము, ఎక్కడ కూర్చొని మాట్లాడదామంటే అక్కడ మాట్లాడదాం అనేసి కేటీఆర్ ను మనకు హరీష్ రావు సవాల్ విసరడంతో, అనడంతో ఎక్కడికి అవసరం లేదు, మేము డైరెక్ట్ తెలంగాణ భవన్ కే వస్తామనేసి ఇక్కడ జూపల్లి అనడంతో నిన్న పొద్దున్న నుంచి తెల్లవారుజాము నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మనకు లీడర్లు కానీ, సో చాలా పెద్ద ఎత్తున మనకు తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు తోటి కూడా చాలా గందరగోళంగా పరిస్థితి అదుపు తప్పడంతో వాళ్ళను మనకు ఇక్కడి మనకు తీసుకుపోయి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కూడా కొంతమంది తరలించడం జరిగింది. హరీష్ రావును కూడా కారు దిగి పోతా అంటే కూడా పోలీసులు అడ్డుకొని వారిని డీసీఎం లో తీసుకొని వెళ్లడం జరిగింది అనమాట. సవాల్ చేసిన సమయానికి రాలే. బీఆర్ఎస్ నేతలపై మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయింపు. 2 గంటలైన హరీష్, కేటీఆర్ రాకపోవడంతో వెనుదిరిగిన మంత్రులు. అన్ని అప్పులు చేయలేదని కేసీఆర్ తో చెప్పిస్తే రాజీనామా చేస్తారని మంత్రి జూపల్లి చెప్పారనమాట. ఇక్కడ మనకి ఇంకా కింద చూసుకున్నట్లయితే, తొడగొట్టి తోక ముడిచారు, ఇవాళ పారిపోయినా వదిలిపెట్టాం కేటీఆర్ వాళ్ళకు. మనకు ఇక్కడ ఏం జరిగిందంటే, మనకు తొడగొట్టి తోక ముడుచుకొని పోయిన మేము వస్తామనేసరికి, మేము తెలంగాణ భవన్కి వస్తా అన్నారు, ఇంకా రాలేదు అనేసి వీళ్ళు ఏం చేశారనమాట, కేటీఆర్ వాళ్ళు వచ్చేసరికి ఇంకా రాలేదు, తొడగొట్టి తోక ముడుచుకొని పోయిన అనేది ఒక చేసి ఇక్కడ వాళ్ళు మనకు కేటీఆర్ గారు మనకు చెప్పడం జరిగింది.
సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. సభలో విసిరిన మంత్రులు సైలెంట్ అయ్యారు. హరీష్ రావు కూడా వీళ్ళతో ఏమంటున్నారంటే, మీరు సవాలు విసిరిన కానీ ఇక్కడ మీరు రాలేదు కదా, మేము వచ్చినాం తెలంగాణ భవన్ కాడికి వచ్చినాం మేము పొద్దున్నే, మీరు ఇంకా రాలేదేంది అనేసి నిన్న చాలా గందరగోళంగా మనకు జరిగిందనమాట. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ భవన్ కాడ కానీ ఇక్కడ గన్ పార్క్ వద్ద కానీ మేము ఉన్నాం అనేసి అక్కడ ఇక్కడ వీరిద్దరి మధ్యలో పాపం ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఎటువంటి ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా నిన్న మారడం జరిగింది. సో మీరు అని ఉంటే ఎక్కడైనా అసెంబ్లీలో కానీ మనకు మనకు కార్యాలయంలో కానీ మీరు పెట్టుకోవాలి. కానీ ఇట్లా రోడ్ల మీద బైఠాయించి వచ్చిపోయి ప్రజలకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానీ హెల్త్ మనకు ఆఫీస్ లో కానీ కొన్ని సిచ్యువేషన్స్ కొంతమందికి ప్రజలకు ఉంటే పోతూనే ఉంటే వస్తాను, వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇట్లా రోడ్ల మీద మీరు ట్రాఫిక్ జామ్ చేయడం కూడా చాలా ఇబ్బందికరము. అట్లనే పోలీసులకు కూడా చాలా వాళ్ళని అదుపు చేయలేక ఇటు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో మీరే పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకోవచ్చు, కాకపోతే మీరు అసెంబ్లీలోనో లేకపోతే కార్యాలయాలలో మీరు పెట్టుకొని మీరు చేసుకోలేదు ఇట్లా ప్రశాంతంగా చేసుకుంటారో మీరు ఆ లోపల కోసం ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం. కానీ రోడ్ల మీద బైఠాయించుకొని రోడ్ల మీద మీరు ధర్నా చేసుకుంటా గన్ పార్క్ వద్ద అక్కడ ఇక్కడ అని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టేసి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా మేము చెప్పుకుంటున్నాము. విబిజి రామ్జీ చట్టంపై సుప్రీంకు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రివర్గ తీర్మానం. జూలై 1 నుంచి కొత్త చట్ట అమలు నోటిఫికేషన్ ఆమోదం, గత్యంతరం లేక అమలు పార్లమెంట్ లోనే నిలదీస్తాం. వాళ్ళు విబిజి రామ్జీ చట్టం అనేది కూడా ఇప్పుడు దాని వల్ల కొంచెము అసలు రాష్ట్రాల గురించి మనకు మీరు కమిటీ పెట్టి రాష్ట్రాలతోటి కూడా మీరు చర్చించకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని చేయడం కూడా చాలా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఖజానా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకు ఆర్థికంగా కూడా ఎఫెక్ట్ పడుతాయనే ఉద్దేశంతో కూడా నిన్న వీళ్ళు దగ్గర ఒక 2.5-3 గంటల పాటు సెక్రటరియట్ లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది మీరు రాష్ట్రాలతోటి 1-2 రాష్ట్రాలను చూసి మీరు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. విబిజి రామ్జీ మీరు పథకం పెట్టిన కరెక్టే, కానీ రాష్ట్రాలతోటి విచారించుకొని అసలు పెడితే ఎట్లుంటుంది, దానికి ఎటువంటి సవరింపులు చేసుకోవాలి ఎట్లా అనేసి మీరు మాట్లాడుకొని మీరు చర్చించి మీరు మీరు పెడితే బాగుంటుంది అనేసి కూడా ఇక్కడ నిన్న వీళ్ళు చర్చించుకోవడం జరిగింది. సో అట్లనే చూసుకున్నట్టే మనకు పూసి పునర్జీవనం ఫేజ్ 1 కు 7,345 కోట్ల పనుల పరిపాలన అనుమతులు. ఇకపై టీచర్లు లెక్చరర్లకు స్కూల్ కాలేజీలోనే బ్రేక్ఫాస్ట్ లంచ్. టీమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఓకే. వివరాలను మంత్రులు పొంగులేటి సీతక్క అడ్లూరి మనకు మీడియాకు నిన్న వెల్లడించడం జరిగింది. ప్లస్ మనకు ఇక్కడ మోసి పునర్జీవనం ఫేజ్ 1 కు 7,345 కోట్లు ఇస్తామనేసి మనకు ఆమోదించినామనేసి ఇక్కడ పనులకు అనుమతులు ఇచ్చినామనేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా కానీ మేమైతే మోసి పనులు మాత్రం ఆపము, దాన్ని చాలా చక్కగా దిద్ది మేము చక్కగా ఉన్నతమైన పర్యాటక ప్రాంతం లాగా మేము మూసి చేస్తాము అనేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికోసం నిన్న 7,000 కోట్లు 7,345 కోట్లు నిన్న పనులకు అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. అట్లనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ కాలేజీలకు కానీ ప్రభుత్వ స్కూళ్ళకు కానీ టీచర్లకు కానీ లెక్చరర్లకు కానీ మనకు వారికి కూడా స్టూడెంట్స్ తో పాటు విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా మధ్యాహ్నం లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మీకు స్కూళ్ళలోనే కాలేజీలలోనే మీకు పెట్టడం జరుగుతుంది. ఇన్ టైంలో వచ్చి మీరు విద్యార్థులకు మంచి బోధన అందించి వాళ్ళని ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో కూడా నిన్న సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే చూసుకుంటే మనకు టీమ్స్ ఆసుపత్రుల్లో మన సనత్ నగర్ కానీ ఎల్బీ నగర్ లో కానీ మనకు అల్వాల్లో ఇప్పుడు కొత్త స్టార్ట్ అవుతున్న టీమ్స్ ఆసుపత్రుల్లో మనకు వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ జరుగుతున్నటువంటి మనకు హాస్పిటల్ కి కొత్తగా 6,278 పోస్టులను రిలీజ్ చేసింది మంత్రివర్గం నిన్న చర్చించుకొని. నిన్న సెక్రటరీలో జరిగినటువంటి సభలో వాళ్ళకు జరిగినటువంటి మీటింగ్ లో ఇవన్నిటిని కూడా చర్చించుకొని విషయాల గురించి చర్చించుకొని నిన్న చెప్పడం జరిగింది. అట్లనే మనకు టీమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టులకు వాళ్ళు నిన్న ఆమోదించడం జరిగింది. మంత్రివర్గం అందరూ కమిటీ అయి చేసుకొని మనకు ఈ ఉన్న హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా కడుతున్న హాస్పిటల్ కానీ వరంగల్, అల్వాలు, ఎల్బీ నగర్, సరూర్ నగర్, సనత్ నగర్ కానీ ఇక వాటికి మనకు పోస్టులు అంటే దాంట్లో ఎటువంటి పోస్టులు ఎట్లా చేసిండ్రు అనేసి కూడా మనం ఇక్కడ పర్టికులర్స్ ఇచ్చారు. ఎన్నిటికి పోస్టులు ఎంతమందికి దేనికి అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ మనకు పర్మనెంట్ పోస్టులు అనేవి ఉంటాయి కదా. సో అవి కూడా చూసుకుందాం తర్వాత.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన విబిజి రామ్జీ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయపరంగా పోరాడాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సెక్రటరియట్ లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సమావేశమై మంత్రివర్గం మూసి పునర్జీవన ఫేజ్ 1 టీమ్స్ లో ఉద్యోగాల భర్తీ, స్కూళ్లలో టీచర్లకు, జూనియర్ కాలేజీల లెక్చరర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విబిజి రామ్జీ చట్టంలోని పలు నిబంధనలు రాష్ట్రంపై మంత్రివర్గం తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. పొంగులేటి తెలిపారు. తీవ్రంగా నిరసన చేసినట్లు పొంగులేటి తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉన్న ఈ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడనుందని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు వెల్లడించారు. ఈ చట్టంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి పలు సిఫారసులపై చర్చించామని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కొత్త చట్టాన్ని ఆమోదించాయని, ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితిలో ఉపాధి హామీలకు ఈ పని కల్పించాలనే ఆలోచనలో ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మనకు దీని గురించి ఖచ్చితంగా మేము పోరాడతాము. దీని గురించి మేము న్యాయపరంగా మేము సుప్రీంకోర్టుకైనా వెళ్ళేసి మేము న్యాయపరంగా పోరాడతాము అనేసి చెప్పడం జరిగింది. అట్లనే ఇప్పుడు కేంద్రం ఇచ్చింది కాబట్టి గత్యంతరం లేక ఇటువంటి ఇప్పుడు సెంట్రల్ ఇచ్చింది కాబట్టి దాన్ని తప్పుదో పట్టద్దు, మనకు ఏంటంటే ఫైట్ చేసేది చేస్తాం. కానీ మేము మాత్రము ఇక అది తప్పకుండా ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మనకు జారీ చేయాలి కాబట్టి మనకు 1 నుంచి జారీ చేయడం జరిగింది. కాకపోతే దీని గురించి అనేది మేము సుప్రీంకోర్టులో పోయి కానీ ఎక్కడైనా న్యాయపరంగా ఇది కరెక్ట్గా ఇది మనకు ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా దెబ్బతీస్తుంది, దీనివల్ల మీరు కొన్ని మన ఏమైనా సవరణలు చేయాలి అనేసి, దానికి ఎటువంటి సవరణలు చేయాలనేసి కూడా వాళ్ళకు చెప్తారు. ఇప్పుడు కోర్టు ద్వారా మరి ఎట్లా చర్చించుతారు అనేసి కూడా వాళ్ళు చూసుకోవాలి. అట్లనే టీమ్ హాస్పిటల్స్ కు సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సకల సౌకర్యాలతో వస్తున్న సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ సహా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసినట్టు చెప్పారు. రోగులకు మెరుగైన వైద్య సేవల వీలుగా మొత్తం 6,278 పోస్టులు మంజూరు కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇందులో 1494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు, 4,235 అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయని, ఈ ఆసుపత్రులకు నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలు కూడా ఇవ్వాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ఇక్కడ మనకు నిమ్స్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే నిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి విధంగా మనకు షిఫ్ట్ వైజ్ గా, సెక్షన్ వైజ్ గా వాళ్ళు ఎట్లయితే చేసుకుంటూ పోతున్నారో మనకు వైద్య రంగంలో వైద్యులు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, మనకు పర్మనెంట్ వాళ్ళు ఎట్లయితే మనకు టైం ప్రకారం ఎట్లా చేసుకున్నారో అదే తరహాలో టిమ్స్ లో కూడా మనకు ఈ విధంగా మనకు ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఆమోదించుకోవడం జరిగింది. సో అది ఇది త్వరలో కూడా ఈ మంజూరు మన పోస్టులు మంజూరు చేశారు కదా, త్వరలో కూడా వాటిని ఫిలప్ చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చుకొని వాటిని ఫిలప్ చేసుకొని మనకు ఈ హాస్పిటల్ రెగ్యులరైజ్ చేసుకుంటారు అన్నమాట. సో చేసుకున్నాక ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు మనకు ఇక్కడ అందించే పేద ప్రజల కోసము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎల్ఓసీలు కూడా ఇవ్వాలనే తీర్మానం చేసుకోవడం జరిగింది అన్నమాట. సో ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు ఎట్లయినా మంచి చేయడం ఉద్దేశంతో ప్రభుత్వం అనేది కొంచెం ముందుకు సాగుతుంది. అట్లనే ఇక్కడ మనకు డిఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో నిన్న సోదాలు చేపట్టడం జరిగింది. ఆయనకు దగ్గర మనకు అక్రమ ఆస్తులు వచ్చేసి 200 కోట్లకు పైగా ఉన్నాయనేసి నిన్న కొన్ని అంటే 200 కోట్లు ఉన్నాయని చెప్పిన, కాకపోతే ఇంకా చేస్తున్నారు రైట్స్. ఎంతమంది ఇంకా వాళ్ళ బినామీల పేర్ల మీద కానీ ఎంతమంది దగ్గర ఉన్నాయి, ఇంకా బయట ఎక్కడ ఉన్నాయనేసి కూడా ఇంకా 200 కోట్లకు మించే ఉంటాయనేసి నిన్న చెప్పడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే డిఎస్పీ భీమ్ రెడ్డి ఆస్తులు మజాక 200 కోట్లకు పైగా అక్రమాస్తులు బట్టబయలు. అంటే ఎంతమంది దగ్గర ఎంత లంచాలు తీసుకున్నాడు డిఎస్పీ అనేసి కూడా మనము దీని గురించి ఆలోచించుకోవాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు. నార్సింగి ఇబ్రహీంబాగ్ లోని వెస్సెల్లా మెడోస్ లో విల్లాతో పాటు 16 చోట్ల తనిఖీలు. గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ పరిసర ప్రాంతాలకు కమర్షియల్ కాంప్లెక్స్ లు
బెంగళూరు దగ్గర 45 ఎకరాల వ్యవసాయ భూములు, బెంగళూరులో కూడా బెంగళూరు దగ్గరలో 45 ఎకరాలు ఉన్నారట. ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం. డైరీలో 10 మంది బినామీల పేరిట ఆస్తుల వివరాలు. ఓ బినామీ ఇంట్లో 40 లక్షల నగదు స్వాధీనం. ఏసీపీ అదుపులో భీమిరెడ్డి. బినామీలో ఎంత ఎవరికెవరి పేరు మీద ఎంత చేసినామో అనేసి కూడా ఒక డైరీలో రాసుకొని కూడా ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆ డైరీ కూడా నిన్న వీళ్ళు ఓపెన్ చేస్తే దగ్గర ఒక బినామీ పేరు దగ్గర నెట్ క్యాష్ 40 లక్షలు దొరికింది. అంటే దాని ప్రకారం ఆయన 200 కోట్ల ఆస్తులు అంటే ఈ 10 మంది పేర్లే కాకుండా ఇంకెంతమంది ఉన్నారో ఆయన మైండ్ లో కూడా అనేసి కూడా దానికి విచారించి తీసుకొస్తారనమాట. అంటే ప్రజల సొమ్ము ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండి ఒక డిఎస్పీ పొజిషన్ లో ఉండి సో ప్రజల కోసము చేయాలి కానీ మినిమం ఉండకుండా ఎంత దోచుకుంటే అంత నన్ను ఎవడు ఆపేటోడు అన్నట్టు చూసుకొని ప్రజల సొమ్మును ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటే ఇటు గవర్నమెంట్ కు ఖజానాకు డొల్లగొట్టి ఇప్పుడు ప్రజల సొమ్ము కూడా తీసుకొని అంత కట్టగట్టుకొని చేసుకునేది ఏమున్నదని. ఒక పోలీస్ ఆఫీసర్ ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రజల సొమ్ము దొబ్బిపోదా అనేసి పనిచేయడం ప్రజల సొమ్ము తీసుకొని పోయి మనకు వెనకేసుకుందాం అనేసి తీసుకోవడం కరెక్ట్ కాదు. నీట్ జేఈ ప్రవేశాల్లో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ, కేంద్ర ప్రభుత్వం యోచన. స్టూడెంట్లపై పరీక్ష ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయం. స్కూల్ సిలబస్ నుంచే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రశ్నలు ఇచ్చే ఆలోచన. ఇటీవల పేపర్ లీకేజీలు, మూల్యాంకనాల లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ. ఇది కూడా ఒక విధంగా ఆలోచించుకుంటే మనకు ఇప్పుడు స్టూడెంట్లకు పరీక్షల ఒత్తిడి, వాళ్ళకు పరీక్షల ఒత్తిడి వల్ల ఏమైతే కొంచెం మంది డిప్రెషన్, కొంచెం ఎంత చదివినా కానీ వాళ్ళకు కొన్ని ర్యాంక్ వాళ్ళు అనుకున్న ర్యాంక్ కాడికి రాకపోతే వాళ్ళు కొంచెం డిప్రెషన్ పోయి కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది దాని వల్ల చదువుకోకపోవడం, కొంతమంది వెనక అడిగేయడం అనేసి చాలా అది చేయడం జరుగుతుంది. అయితే దీన్ని సిలబస్ స్కూల్ సిలబస్ నుంచెల్లే మనకు దీన్ని ఎగ్జామ్ ప్రశ్నలు ఇచ్చే ఆలోచనలో ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆలోచించడం జరుగుతుంది. ఒకవేళ ఇది కనుక ఓకే అయిందంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి ఈ లోపాలను చూసుకొని వాళ్ళు ఒకవేళ జరిగిన మనకు స్టూడెంట్స్ కు చాలా కొంచెం రిలీఫ్ గా ఉంటారన్నమాట. ఇప్పుడు కౌంటింగ్ లో కానీ దీంట్లో పేపర్ లీకేజీలు అవన్నీ బాగా నీటిలో జరిగినాయి కదా. నీట్ జేఈలో జరగడం వల్ల ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు చర్చగా మారుతుంది. అలాగే మనం ఇంకొకటి చూసుకుంటే స్పీడ్ పోస్టులో గంజాయి సప్లై, 21 రాష్ట్రాల్లోకి పార్సల్ పంపిస్తున్న ముఠా. ముంబైలో 1000 మంది కస్టమర్లు, దేశవ్యాప్తంగా 1,00,000కు పైనే. మెడిసిన్ పేరిట స్పీడ్ పోస్ట్, కొరియర్ల ద్వారా విమానాల, రైళ్లలో రవాణా. మ్యాంగో స్టిక్ ఫ్లేవర్ అనే కోడ్స్ తో ఆర్డర్లు. మ్యాంగో స్టిక్ ఫ్లేవర్ అనే కోడ్లతో ఆర్డర్లు. డోర్ డెలివరీ కూడా ఇస్తున్నారు. ఏటా 5 కోట్ల దందా చేస్తున్న జార్ఖండ్ గంజాయి గ్యాంగ్. జార్ఖండ్ లో హెచ్న్యూ సెర్చ్ ఆపరేషన్. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రా అరెస్టు. వీళ్ళు మెయిన్ గా టార్గెట్ చేసేది స్టూడెంట్స్ మెయిన్. మనకు యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, మనకు స్కూల్స్ లా కానీ ఇంత ముందు కూడా వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే దానిలో చాక్లెట్స్ రూపంలో మనకు బైట్స్ రూపంలో చాక్లెట్స్ ద్వారా కానీ దీని ద్వారా కానీ వాళ్ళు కొన్ని కోర్సు పెట్టి వాళ్ళు అమ్మడం జరుగుతుంది స్టూడెంట్స్ కి. సో ఇటకేళ్ళకైతే కొంతమంది పట్టుకున్నారు. ఇంకా కొన్ని మనకు ఒక ముంబైలోనే 1000 మంది ఉన్నారంటే ఇంకా అన్అఫిషియల్ గా ఎంతమంది ఉన్నారు దేశంలోనే, దేశవ్యాప్తంగా 1,00,000కు పైన అంటే ఇంకా మనం జస్ట్ అంచనా వాళ్ళది. కాకపోతే ఇప్పుడు కొన్ని వాడల్లో కొన్ని ఏరియాల్లో ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు మామూలు కిరాణా షాప్ ఉన్నట్టే ఉంటది, కాకపోతే దానిలో దందా జరుగుతూనే ఉంటది. టీ స్టాళ్ళల్లో కానీ, ఈ టీ అడ్డాలల్లో కానీ ఉంటాయి కదా. సో వాళ్ళలో అనేది ఖచ్చితంగా వాళ్ళ కోర్సు ప్రకారం వాళ్ళకు ఇచ్చేస్తారు అన్నమాట. సో అది కూడా కొంచెం సపరేట్ టీమ్స్ వేసి కూడా కొంచెం పెట్టాలి. గోల్డ్ చైన్ లాక్కొని బావిలోకి తోసిండు. 24 గంటలు బావిలోనే బాధిత మహిళ. స్థానికుల సాయంతో బయటకి పని ఇప్పిస్తానని నమ్మించి దారుణం. కరీంనగర్ జిల్లా నుస్తోలాపూర్ లో ఘటన. పాపం వ్యక్తికి అమ్మాయి, ఆమె గంగాధర లక్ష్మి అనే ఒక అమ్మ 50 సంవత్సరాలు ఉంటది. ఆమె డైలీ కూలి పనులకు పోయేది. ఆమె మనకు కూలి అడ్డకాడి మన పనుల కోసం అడ్డకాడి పోతే ఒక అతను వచ్చి నేను నమ్మించి నేను పని ఉన్న నాగ ఇప్పిస్తానని తీసుకుపోయి, అది ఏ ఊరు, నుస్తోలాపూర్ కరీంనగర్ లో నుస్తోలాపూర్కు ఆ పని ఉన్న అమ్మ మా దగ్గర తీసుకుపోయి ఆమె మెల్ల ఉన్న బంగారాన్ని గుంజుకొని మరి ఆమెను బావిలో గుంజుకున్నాడు కానీ బావిలో తోసేసి మరి పోవడం జరిగింది. సో ఆమె ఒక బావిలో చుట్టుపక్కల ఎవరు రాకపోవడంతో 24 గంటలు అంటే ఒక్క రోజు కంటే ఎక్కువ ఆ బావిలో ఉండి వాళ్ళు వీళ్ళు రావడం వల్ల ఆమె అరుపులకు వీని ఇక్కడ ఎవరు ఉన్నారని వీని బయటికి తీయడం జరిగింది. అప్పుడు ఇవి బయటికి వచ్చింది. అట్లనే ఇంకోటి చూసుకుంటే ఇక్కడ సిద్దిపేటలో మొన్న ఒక ఘోరం జరిగింది. బంగారం కోసం రుద్రాలి హత్య.
2 తులాల బంగారం, 50 తులాల వెండి చోరీ చేసి చంపేసిన దుండగుడు. వాడు ఎవడనేది ఇంకా బయటికి రాలేదు. బయటికి వస్తే వానికి కూడా ఉంటది కదా. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు. గడిచిన 24 గంటల్లోనే 200 మిమీ వర్షపాతం. మ్యాన్ హోల్లో పడి వ్యక్తి మృతి, కరెంటు షాక్ తో బాలిక మృతి. ఘటనపై మహారాష్ట్ర సర్కార్ సీరియస్. 4 ఆఫీసర్లపై వేటు. 4 ఆఫీసర్లపై వేటు ఎత్తే సచిన పాప అనే వ్యక్తి కానీ బయటకు వస్తారా? రారు కదా. అది వర్షాలు వచ్చినప్పుడు వస్తాయని తెలిసినప్పుడే ముందు జాగ్రత్తనే చూసుకోవాలి. ఇవన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి కదా. 5 రోజుల పాటు ఆలస్యంగా ఢిల్లీని తాకిన వర్షాలు. రాజస్థాన్ లోని కూడా ఋతుపవనాల ఎంట్రీ. ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, యూపీ, పంజాబ్ లలో దంచి కొడుతున్న వానలు. అందరూ కూడా ప్రజలు వానలు బాగా పడ్డప్పుడు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి. లేని ఏడల మరి ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం కానీ, పిల్లలను ఇంట్లో మరి ఒకవేళ చూసుకుంటే పిల్లలకు కూడా స్కూల్స్ కూడా మరి బాగా వర్షం ఉంటే పంపకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఇట్లా మ్యాన్ హోల్స్ వల్ల ఇప్పుడు కొన్ని కరెంట్ షాకులు, కొన్ని పురాతన బిల్డింగ్లు, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయితే కొంచెం పురాతన బిల్డింగ్లు తోటి ఉంటాయి అన్నమాట. సో అవి బాగా వానకు కొంచెం నాని కూలిపోవడం జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాలలో, కొన్ని గ్రామాలలో కూడా ఉంటాయి. అవి కూడా చూసుకొని మీరు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లనే మనకు ఇక్కడ జపాన్ మధ్య 120 ఒప్పందాలు. జపాన్ ప్రధాని మనకు ఇండియా టూర్ కు 3 రోజుల నుండి 3 రోజుల ఇండియా పర్యటనకు రావడం జరిగింది. మొదటిసారిగా మనకు ఆమె ప్రధానమంత్రిగా తీసుకున్న కాంచెలి మనకు మొదటిసారిగా మనకు ఇండియాకి రావడం జరిగింది. ఈ సనే టకైచి నిన్న ప్రధానితోటి కలిసి ఇక్కడ మన సాంప్రదాయ సంగీత వాయిద్యము సంతూర్ను వాయించి కూడా వినడం జరిగింది అనమాట. సో ఇరు దేశాల మధ్య కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులను అంగీకరించింది. డిఫెన్స్, టెక్నాలజీ, ఆర్థిక, రవాణా రంగాల సహకారానికి నిర్ణయం. ఢిల్లీలో ఇరు దేశాల ప్రధానుల చర్చలు. భారత్ వృద్ధి పథకం జపాన్ అంతర్భాగం. సమస్యల పరిష్కారానికి సంబంధాలు కీలకం. సనే టకైచి. ఇప్పుడు ఎటువంటి మనకు సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించడానికి మేము ముందుంటాం. మీ భారత్ ఎదుగుదలకు, మీ భారత్ కోసం మేము ఎప్పటికైనా మీకు సపోర్ట్ గా ఉంటాం అనేసి కొన్ని కోట్ల లక్షల పెట్టుబడులు కూడా మనకు ఇచ్చిపుచ్చుకోవచ్చు అనేసి కూడా వాళ్ళు నిన్న చర్చించడం జరిగింది, అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అట్లనే మనం ఇక్కడ చిన్న చూసుకున్నట్లయితే జేబీ ఎలక్ట్రిక్ బస్సులు బంద్. మన కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వచ్చే హైవేలో ఒకటి ఎలక్ట్రిక్ బస్ అనేది కాలిపోయింది. అట్లా చూసుకుంటే మనకి సిటీలో కూడా అక్కడక్కడ 2-3 బస్సులు కూడా ఇట్లా చిన్నగా ఫైర్ అవ్వడం జరిగింది. సో దానికి గవర్నమెంట్ అనేది తాత్కాలికంగా జేబీఎం బస్సులను, మన ఎలక్ట్రిక్ జేబీఎం బస్సులను నిలిపివేయడం జరిగింది. ఆ బస్సులను ఇప్పుడు నడపద్దు, దాని లోపాలు గుర్తించి అసలు దాన్ని సవరించి అసలు ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, దాని ప్రజల ప్రాణాలను మనం కాపాడుకోవాలి ఇప్పుడు అనేసి మన గవర్నమెంట్ అనేసి ఏం చేసింది, జేబీఎం బస్సెస్ ను మాత్రం తాత్కాలికంగా సర్వీస్ ను రద్దు చేయడం జరిగింది. 50 రోజుల్లోనే కోతకు వచ్చే అలసంద. అధిక దిగుబడులు అందించడంతో పాటు కేవలం 50 రోజుల్లోనే కోతకు వచ్చే కొత్త రకాన్ని హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పంట సాగుకు రాష్ట్ర వ్యాప్తంగా శాఖ ఆమోదించి వాళ్ళు కొత్తగా రకాన్ని తీసుకొచ్చిండ్రు. దాన్ని 50 రోజుల్లోనే కోతకు వస్తాయట. సో దాన్ని మన ఏమంటారు బొబ్బర అలసంద, దాన్ని మనకు ఇక్కడ హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిండ్రు. దాన్ని మనకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆమోదించడం అంటే చాలా మంచిది. ఇంకా అలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి మనకు రైతుల కోసం కొన్ని మనకు ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా, ఎక్కువ చేయకుండా కానీ మీరు ఇంకా కొత్త ప్రయోగాలు చేయాలని కోరుకుంటూ, రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల. రైతు భరోసా కింద 3వ విడత నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం 3 నుంచి 4 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 1330.32 కోట్లను నేరుగా జమ చేసింది. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరు. ఈ అమౌంట్ చూసి మీరు ఇప్పుడు పంట వేయాల్సిందిగా ప్రభుత్వం చెప్పినటువంటి పంటలు వాళ్ళ ఏమైతే ఆమోదించిందో ఆ పంటలు వేసి కూడా మీరు సహకరించి, ప్రభుత్వం మీకు సహకరించి అందరూ మంచిగా రైతులు ఉండి అందరినీ కూడా కాపాడాలని రైతులకు విజ్ఞప్తి చెప్తున్నాను. ఇంతటితో మనకు ఈ పేపర్ చూసుకున్నాం. మరొక వీడియోలో మరొక పేపర్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూస్తూనే ఉండండి. Time 24/7. నమస్తే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.